పల్నాడు జిల్లా పురిటిగడ్డ నరసరావుపేటలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. లోక్సభ సీటుకు వైసీపీ నుంచి బీసీ నేత మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ బరిలో దిగనున్నారు. దీంతో నరసరావుపేట అసెంబ్లీ సీటును టీడీపీ నాయకత్వం బీసీకే వచ్చని భావిస్తున్నారు. తనకు టికెట్ ఖాయమనే ధీమాతో తెలుగుదేశం ఇన్ఛార్జ్ చదలవాడ అరవింద్ బాబు ఉన్నారు. అసలు నరసరావుపేట నియోజకవర్గంలో ఏం జరుగుతోంది? సీటుపై టీడీపీ నేత ధీమాకు కారణమేంటి? బీసీ కార్డు కలిసొస్తుందా? వాజ్ ది స్టోరీ? పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలో రాజకీయాలు ఆసక్తిగా మారుతున్నాయి. వైసీపీ అభ్యర్థులు, ఇన్ఛార్జీల మార్పులు, చేర్పులు, అసమ్మతితో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. నరసరావుపేట లోక్సభ స్థానం ఫ్యాన్ పార్టీ అభ్యర్థిగా బీసీ నేత మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ను పార్టీ నాయకత్వం ఖరారు చేసింది. నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా ఉన్న ఈ నేతను అక్కడి నుంచి ఇక్కడకు బదిలీ చేశారు. దీంతో పల్నాడు జిల్లాలో బీసీలకు పెద్దపీట వేస్తున్నదనే ప్రచారం వైసీపీ చేసుకుంటోంది. ఫ్యాన్ పార్టీలో చోటు చేసుకున్న ఈ పరిణామంతో నరసరావుపేట అసెంబ్లీ సీటులో టీడీపీ అభ్యర్థి ఎవరనే చర్చ సాగుతోంది. ఇక్కడ టీడీపీ ఇన్ఛార్జిగా బీసీ నేత చదలవాడ అరవింద్ బాబు ఉన్నారు. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేసి వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి చేతిలో ఓడిపోయారు. వైద్య వృత్తిలో ఉన్న అరవింద్ బాబు ఓటమికి భయపడి వెనకడుగు వేయలేదు. నరసరావుపేట శాసనసభ నియోజకవర్గం తెలుగుదేశం బాధ్యతలను తన భుజానికి ఎత్తుకున్నారు. ప్రజా సమస్యలపై పోరాటం చేశారు. ఓవైపు ఆసుపత్రిని నిర్వహిస్తూనే మరోవైపు పార్టీ కార్యక్రమాలను చేపడుతున్నారు చదలవాడ అరవింద్ బాబు. అధికార పార్టీ ఎన్ని ఇబ్బందులు పెట్టినా బెదరకుండా సైకిల్ పార్టీ పటిష్టత కోసం 5 ఏళ్లుగా కష్టపడి పనిచేస్తున్నారు. నరసరావుపేటతో పాటు పల్నాడు జిల్లాలోని బీసీ సామాజిక వర్గాల్లో చదలవాడపై సానుకూలత పెరిగింది. పైగా గత ఎన్నికల్లో ఓడిపోయిన సానుభూతి కలిసొచ్చే అవకాశంగా భావిస్తున్నారు. మరోవైపు నరసరావుపేట అసెంబ్లీ సీటుపై టీడీపీలోని కొందరు ఓసీ నేతలు కన్నేశారు. ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నారు. ఆశావహులు ఎక్కువగా ఉండటంతో టీడీపీ ఇన్ఛార్జ్ అరవింద్ బాబుకి సీటు వస్తుందా లేదా అనే ప్రశ్న క్యాడర్ నుంచి వస్తోంది. ఎన్ని ప్రచారాలు జరిగినా ఈ నేత మాత్రం ఎక్కడా అధైర్యపడకుండా ముందుకు సాగుతున్నారు. ఇక నరసరావుపేట వైసీపీ ఎంపీ అభ్యర్థిగా అనిల్ కుమార్ యాదవ్ ను ప్రకటించడంతో అరవింద్ బాబు అనుచరుల్లో జోష్ నింపిందట. నరసరావుపేట లోక్సభ టికెట్ ను ఫ్యాన్ పార్టీ బీసీకి కేటాయించడంతో టీడీపీ నుంచి చదలవాడ అరవింద్ బాబుకు అసెంబ్లీ సీటు ఖాయమనే ప్రచారం జరుగుతోంది. పల్నాడు జిల్లాలో ఏకైక బీసీ నేత కావటం, నరసరావుపేట పార్లమెంటు పరిధిలో తెలుగుదేశం నుంచి మరో నాయకుడు లేకపోవడంతో శాసనసభ ఎన్నికల బరిలో దిగేందుకు ఈ నేతకు ఇబ్బంది ఉండదని భావిస్తున్నారు. నరసరావుపేట సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిపై అవినీతి ఆరోపణలు రావడంతో నియోజకవర్గ ప్రజలతో తీవ్ర వ్యతిరేకత ఉందనే టాక్ నడుస్తోంది. ఇక సొంత పార్టీలోనే గ్రూప్ రాజకీయాలతో ఈ శాసనసభ్యుడు సతమతమవుతున్నారట. వచ్చే ఎన్నికల్లో సీటు ఇవ్వద్దని పార్టీలోని ఓ వర్గం రోడ్డెక్కి ఆందోళన చేయటమే కాకుండా ఏకంగా తాడేపల్లి ప్యాలెస్ పెద్దల దగ్గర పంచాయతీనే పెట్టారు. కానీ ఫ్యాన్ పార్టీ అధినాయకత్వం మాత్రం ఈ నేత వైపే మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. దీంతో వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేని ఓడించేందుకు వైసీపీ నేతలే ప్లాన్ చేసుకున్నారట. ఈ పరిణామం కూడా టీడీపీ ఇన్ఛార్జ్ చదలవాడ అరవింద్ బాబుకు బాగా కలిసొస్తుందనే టాక్ నడుస్తోంది. మొత్తం మీద ఇప్పటి వరకు టీడీపీ ఇన్ఛార్జికి సీటు ఉందా లేదా అనే ప్రచారం నుంచి ఈ నేత ఊపిరి పీల్చుకున్నారు. సైకిల్ పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి మరి.